ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం, మనకి వాళ్ళ పాస్ట్ లైఫ్ ని చూపిస్తారు. ఇక్కడ నుండి మనకి తెలుస్తుంది నాన్నతో అసలు ఏం జరిగిందో. ఇప్పుడు మనం వాళ్ళ హై స్కూల్ టైం కి వెళ్తాం. ఇటువైపు టీయూను టాప్ క్లాస్ రూమ్ లోకి వచ్చేస్తారు. ఇటువైపు పోర్ ఒక షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్ గురించి మాట్లాడుతుంటాడు. తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు సబ్జెక్ట్ మోడర్న్ థాయ్. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఆ మూవీని రెడీ చేయడానికి బడ్జెట్ దొరుకుతుంది. ఇప్పుడు టీ అంటాడు, ఇదైతే చాలా బోరింగ్ గా ఉంది. ఇప్పుడు జిన్ అంటాడు, షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఎక్కువగా ఉండవు, నీకైతే తెలుసు కదా. ఒకవేళ మన మూవీ ఈవెంట్ లో చూపిస్తే మనం దీన్ని మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేయవచ్చు. ఇప్పుడు ఏ యూనివర్సిటీ వాళ్ళు మనల్ని నిరాకరిస్తారు. ఇప్పుడు పోర్ అంటాడు, చూడు జిన్ కి తెలుసు. ఇప్పుడు పోర్ అంటాడు, నేను ఒక మూవీని రెడీ చేస్తాను సైకోపాత్ మర్డరర్ మీద. ఏదైతే అతను వేరే వాళ్ళని హట్ చేస్తూ ఉంటాడు. మనం లొకేషన్ గురించి నా వెకేషన్ హౌస్ ని యూజ్ చేద్దాం. ఇప్పుడు టీ అంటాడు, ఇది మోడర్న్ థాయ్ ఎలా అవుతుంది, నువ్వు సబ్జెక్ట్ విన్నావా. ఇప్పుడు పోర్ అంటాడు, మనం ఒరిజినల్ థాయ్ చేస్తే మనం అందరిలాగానే కనబడతాము. ఒకవేళ నువ్వు షైన్ చేయాలనుకుంటే అప్పుడు నువ్వు కొంచెం డిఫరెంట్ గా చేయాలి. అప్పుడు అందరూ అతనితో అగ్రీ చేస్తారు. ఇప్పుడు చిన్న అడుగుతాడు, స్క్రిప్ట్ ఎవరు రాస్తారు. అలా చెప్పేసి టీ అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఫ్లూక్ ఉన్న టాప్ అతనితో మాట్లాడడానికి బయటికి వస్తారు. నువ్వు రియల్ గా మూవీ చేయాలనుకోవడం లేదా, నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు టీ అంటాడు, నీకు చేయాలని ఉంటే సరే, నాకు ఇందులో ఎలాంటి యూజ్ అనిపించడం లేదు. ఇప్పుడు ఫ్లూక్ అంటాడు, ఒకవేళ నువ్వు చేయకపోతే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా చేయరు, కానీ నాకు చేయాలని ఉంది. ఇప్పుడు టీ అంటాడు, దీంతోనైతే నువ్వు ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ పోర్ట్ఫోలియో మీద పెట్టడానికా. పోర్ అంటాడు, పి ఇది కేవలం ఫ్లూకే వెళ్ళదు, మనం అందరం దీన్ని మన పోర్ట్ఫోలియోలో పెట్టొచ్చు. దీనికి కమ్యూనికేషన్ ఆర్ట్స్ లోకి వెళ్లాల్సి ఉంది. ఒకవేళ మనం ఇది చేయగలిగితే మనం టికెట్స్ కూడా అమ్మొచ్చు. టికెట్స్ మాట విన్న తర్వాత టీ అందులో ఇంట్రెస్ట్ గా చూపిస్తాడు. అతను అంటాడు, సరే కానీ నేను స్క్రీన్ ప్లేని అయితే రాయడం లేదు, నాకు రాదు ఇదంతా. పోర్ అంటాడు, సరే మరి నువ్వు రేపు మీటింగ్ కి వచ్చేసాయి, ఒక ఆసమ్ ఐడియాని తీసుకుని. టీ అంటాడు, సరే నేను వెళ్తున్నాను. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, వాళ్ళు షార్ట్ ఫిల్మ్ గురించి డిస్కస్ చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎలాంటి ఐడియా ఉండదు. ఇటువైపు మనం చూస్తాం, నాన్ తన బ్యాగ్ ని తీసుకోవడానికి వస్తాడు. ఇప్పుడు అతను తన బ్యాగ్ ని తీసుకోవడానికి వెళ్తాడు. ఇప్పుడు అతను అంటాడు, ఫోన్ ఫుటేజ్ లాగా చేయండి. కొందరు ఫ్రెండ్స్ ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలోకి వెళ్తారు. జిన్ అడుగుతాడు, ఫోన్ ఫుటేజ్ ఎలాగైతే ద బ్లేర్ విచ్ ప్రాజెక్ట్. ఇప్పుడు నాన్ హా అంటాడు, స్టోరీలో అందరూ మాస్క్ మర్డరర్ తోని కలుస్తారు, కానీ ప్రతి ఒక్కరు అతనితో వేర్వేరుగా కలుస్తారు. కానీ మనం ఒక పద్ధతిని వెతకాలి, దేంతోనైతే మనం బ్రతికి ఉండడానికి. ఇటువైపు జిన్ అతని మాటలతోని చాలా ఇంప్రెస్ అవుతాడు. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు జిన్ వాళ్ళందరితో చెప్తాడు, నాకు అనిపిస్తుంది నాన్ చెప్పిన ఐడియా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు టీ అంటాడు, తను ఏదైతే చెప్పాడో అసలు నాకేం అర్థం కాలేదు. అప్పుడు జిన్ అంటాడు, మనం ఫోన్ ఫుటేజ్ ని రెడీ చేస్తాం, నాకు అనిపిస్తుంది నాన్ యొక్క స్టోరీ లైన్ చాలా బాగుంది. ఇప్పుడు పోర్ అంటాడు, ఒకవేళ నీకు అలా అనిపిస్తే నువ్వు గ్రీస్ తోనే వాళ్ళందరూ నాన్ ని గ్రీస్ అని పిలుస్తుంటారు, స్క్రీన్ ప్లే ని రాయించు. అప్పుడు జిన్ అంటాడు, అతని పేరు నాన్, మీరు అతన్ని గ్రీస్ అని ఎందుకు పిలుస్తారు. ఇప్పుడు పోర్ వాళ్ళందరితో అడుగుతాడు, మీకు ఎలా అనిపిస్తుంది అతనితో స్క్రీన్ ప్లే రాయించడానికి. ఇప్పుడు టీ ఉన్న ఫ్లూక్ చెప్తారు, మేము అతన్ని ఇన్వాల్వ్ చేయాలనుకోవడం లేదు. అప్పుడు పోర్ అంటాడు, నువ్వు మనల్ని చూడు, ఒకవేళ మనమే స్క్రిప్ట్ రాస్తే మనమైతే ఫెయిల్ అయిపోతాము. ఇప్పుడు టీ అంటాడు, అయితే మరి నువ్వే అడుగు, నేను వెళ్ళను. ఇప్పుడు పోర్ అడుగుతాడు, అయితే మరి నాతో ఎవరు వస్తారు. అప్పుడు అతను జిన్ వైపు చూస్తూ ఉంటాడు. ఇటువైపు పోర్ జిన్ నాన్ తో మాట్లాడడానికి వెళ్తారు. పోర్ జిన్ తో అంటాడు, నువ్వు అతనితో మాట్లాడు. ఇప్పుడు జిన్ అంటాడు, ఇది నీ ప్రాజెక్ట్ కాదా, నువ్వే మాట్లాడు. ఇప్పుడు పోర్ అంటాడు, కేవలం నీకే అతనితో మాట్లాడడం వస్తుంది, పద యార్ ప్లీజ్. ఇప్పుడు జిన్ నాన్ తో మాట్లాడడానికి వెళ్తాడు. పోర్ అతని వెనకాల వెళ్తాడు. జిన్ అంటాడు, నాన్ అతని దగ్గర కూర్చుంటాడు. అతను అంటాడు, నిన్న ఎప్పుడైతే నువ్వు ప్లాన్ చెప్పావో అది మాకు చాలా నచ్చింది, మేము కోరుకుంటున్నాము నువ్వు మా షార్ట్ మూవీ యొక్క స్క్రీన్ రైటర్ కావాలని. నాన్ అడుగుతాడు, షార్ట్ మూవీ. జిన్ అంటాడు, హా, నువ్వు ఈ బుక్స్ ఎప్పుడు చదువుతూనే ఉంటావు కదా, నేను విన్నాను నువ్వు ఇంటర్నెట్ లో ఒక హారర్ నావెల్ ని రాస్తున్నావు అని. ఇలాంటి ఆపర్చునిటీ దొరకడం ఈజీ కాదు. అప్పుడు నాన్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు పోర్ అంటాడు, నేను కోరుకుంటున్నాను నువ్వు ఇది చేయాలని, తర్వాత నీకు దీని మీద గిల్ట్ కాదు. అప్పుడు నాన్ అంటాడు, నేను ఇప్పుడు కూడా ఫస్ట్ లో స్క్రిప్ట్ ని రాయలేదు. అప్పుడు జిన్ అతని దగ్గరికి వస్తాడు, తన చేయిని తన థై మీద పెడతాడు. నాన్, నాకు నమ్మకం ఉంది నువ్వు ఇది చేయగలవు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి మీటింగ్ చేస్తారు. ఇప్పుడు నాన్ చెప్తూ ఉంటాడు, ఈ స్టోరీ 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ది. అప్పుడు వాళ్ళందరూ ఒక సైలెంట్ ప్లేస్ లో పిక్నిక్ చేయడానికి వెళ్తారు. ఇంకా ఇక్కడ శాంత గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ స్టోరీలో ప్రతి ఒక్కరు మాస్క్ మర్డరర్ తో కలుస్తారు. ఈ మర్డరర్ వాళ్ళందరినీ హంట్ చేస్తాడు. ఎవరైతే సాక్రిఫైస్ చేయడానికి వస్తారో
ఇప్పుడు పోర్ అంటాడు, గ్రీస్ నాకు ఈ స్టోరీ యొక్క ఎండింగ్ నచ్చలేదు, నువ్వు దీన్ని ఫిక్స్ చేయగలవా, నెక్స్ట్ వర్షన్ నాకు డిజిటల్ గా ఇవ్వు, ఈ పేపర్ నాకు నచ్చదు. నాన్ అంటాడు సరే నేను ఫిక్స్ చేసి నీకు ఫైల్ పంపుతాను. ఇప్పుడు టాప్ అంటాడు కేవలం 10 days ఉన్నాయి గ్రీస్, నేను కోరుకుంటున్నాను ఇది పర్ఫెక్ట్ గా ఉండాలని, నాకు స్క్రీన్ టైం చాలా ఎక్కువ ఇవ్వు, అర్థమైందా గ్రీస్ అని అంటాడు. ఇప్పుడు చిన్న అంటాడు నువ్వు నాన్ ని గ్రీస్ పిలవడం ఆపుతావా. ఇప్పుడు టాప్ అంటాడు వీళ్ళ అతని పేరు గ్రీస్, ప్రతి ఒక్కరు అతన్ని గ్రీస్ అని పిలుస్తారు, మరి నేను అతన్ని ఏమని పిలవాలి. ఇప్పుడు నాన్ అంటాడు ఇది ఓకే, నాకు ఏదైనా ఓకే. ఇప్పుడు టీ కామెంట్ చేస్తాడు గ్రీస్ అయితే ఇప్పుడు కూడా గ్రీసే ఉంటాడు. అలా విని నాన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం నాన్ అతని ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళ మామ అంటుంది నాన్ నువ్వు వచ్చేసావా, ఏదో డిన్నర్ చేయి. ఇప్పుడు నాన్ వెంటనే తింటూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ మామ అంటుంది నెమ్మదిగా తిను. అప్పుడు నాన్ అంటాడు నాకు తొందరగా వెళ్లి వర్క్ ని కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు వాళ్ళ మామ అడుగుతుంది చాలా హోంవర్క్ ఉందా, ఈ మధ్యలో నువ్వు చాలా బిజీగా ఉంటున్నావు, నిన్న నైట్ మొత్తం నీ లైట్స్ ఆన్ ఉండే, నువ్వు నిన్న నైట్ లో పడుకోలేదు అని. ఇప్పుడు నాన్న అంటాడు నేను ఒక షార్ట్ ఫిల్మ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను నా ఫ్రెండ్స్ తో కలిసి. ఇప్పుడు వాళ్ళ నాన్న అంటాడు నీ ఫ్రెండ్స్ నీకు జాయిన్ అవ్వు అని చెప్పారా. ఇప్పుడు నాన్న అంటాడు నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు కానీ రెస్ట్ తీసుకోవడం మర్చిపోకు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం నాన్న స్క్రిప్ట్ రాయడానికి కూర్చుంటాడు. అతనికి గుర్తొస్తుంది తనకి టాబ్లెట్స్ తీసుకోవాలని. ఇప్పుడు అతను టాబ్లెట్స్ తీసుకుంటాడు. ఇప్పుడు అతనికి ఎవరి దగ్గర నుండి మెసేజ్ వస్తుంది నువ్వు టాబ్లెట్స్ తీసుకున్నావా. ఇక్కడ మనకి అతని పేరు చూపెట్టారు, కేవలం హార్ట్ సింబల్ ఉంటుంది. నాన్ రాస్తాడు ఇప్పుడు అతనికి జిన్ దగ్గర నుండి మెసేజ్ వస్తుంది నువ్వు ఇంట్లో ఉన్నావా. నాన్ కొంచెం టైం వరకు ఆలోచిస్తాడు. తను జిన్ కి రిప్లై చేయకుండానే తన ఫోన్ ని పక్కన పెట్టేస్తాడు. తను తన స్క్రిప్ట్ ని రాస్తుంటాడు. నెక్స్ట్ సీన్ మనం స్కూల్లో చూస్తాం. ఇటువైపు నాన్ స్క్రిప్ట్ రాస్తూ ఉంటాడు, వాళ్ళందరూ అతని దగ్గరే ఉంటారు. ఇప్పుడు టాప్ అంటాడు కేవలం 7 days మిగిలాయి, ఇంకా ఇది ఎప్పుడు ఫినిష్ అవుతుంది. ఇప్పుడు పోర్ అంటాడు గ్రీస్ నాకు కనిపించడం లేదు నువ్వు స్క్రిప్ట్ మీద హార్డ్ వర్క్ చేస్తున్నావు అని, ఇదైతే నువ్వు స్కూల్లో చేస్తున్నావో అది సరిపోవడం లేదు, నా దగ్గర ఒక పద్ధతి ఉంది, నువ్వు కూడా మాతో కలిసి ట్యూషన్ కి వచ్చేసాయి, నీ కోర్స్ యొక్క డబ్బులు నేను పే చేస్తాను, ఇంకేమైనా ఫిక్స్ చేయాలని ఉంటే నువ్వు అప్పుడు చేయొచ్చు. ఇవైపు మనం ట్యూషన్ క్లాస్ లో చూస్తాం. అలా మ్యాథ్స్ సార్ వాళ్ళందరితో ఒక క్వశ్చన్ ని అడుగుతాడు, కానీ ఎవరి దగ్గర ఎలాంటి ఆన్సర్ ఉండదు. అందరు స్టూడెంట్స్ కేవలం నోట్బుక్ లో రాస్తుంటారు, లేకపోతే అటు ఇటు చూస్తుంటారు. ఇటువైపు నాన్ ఇది స్క్రిప్ట్ రాస్తుంటాడు. ఇప్పుడు అతను ఈక్వేషన్ ని చూస్తాడు, తన చేయిని పైకి లేపుతాడు. ఇప్పుడు అతను ఆన్సర్ చెప్తాడు ఇది 1/7. ఇప్పుడు వాళ్ళ టీచర్ అంటాడు గుడ్ జాబ్, నీ పేరేంటి. టాప్ అంటాడు ఇతని పేరు గ్రీస్. ఇప్పుడు ఫ్లూక్ అతన్ని కిక్ చేస్తాడు. ఇప్పుడు టీచర్ అంటాడు నేను నీతో అడగలేదు, నువ్వు నీ పేరేంటి. నాన్ అతని పేరు చెప్తాడు. ఇప్పుడు టీచర్ అంటాడు ఓకే నాన్ నీ ఆన్సర్ రైట్. ఇటువైపు టీచర్ క్వశ్చన్ ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు టాప్ నాన్ ని పిలుస్తాడు హే నేను కేవలం జోక్ చేశాను. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం నాన్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ మామ అడుగుతుంది నువ్వు ఎక్కడ ఉండే, నువ్వు ఇంత లేట్ గా ఎందుకు వచ్చావు. ఇప్పుడు నాన్ అంటాడు నేను ట్యూషన్ కి వెళ్ళాను. వాళ్ళ మామ అంటుంది ట్యూషన్, ఇప్పుడు నీకు డబ్బులు ఎవరిచ్చారు. ఇప్పుడు నాన్ అంటాడు నా ఫ్రెండ్ ఇచ్చేసాడు. ఇటువైపు మనం చూస్తాం నాన్ కొన్ని రోజుల వరకు అతని స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటాడు. అతను డే అండ్ నైట్ వర్క్ చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు అతను వాళ్ళందరి గురించి వాళ్ళ ట్యూషన్ ముందు నిల్చొని ఉంటాడు. వాళ్ళు వచ్చిన తర్వాత నాన్ అంటాడు గైస్ నేను స్క్రిప్ట్ ని రాసేసాను. ఇప్పుడు పోర్ అంటాడు రియల్ గా గ్రీస్ యు ఆర్ ద బెస్ట్, లవ్లీ గ్రీస్ కదా టాప్. ఇప్పుడు టాప్ కూడా అంటాడు ఆహా నువ్వు కూడా చాలా ఆసమ్ యార్. టీ అతన్ని ఏడు అని పిలుస్తాడు. జిన్ అంటాడు నువ్వేమన్నావు. టీ అంటాడు ఏం లేదు నేను వెళ్తున్నాను, అందరూ వస్తున్నారా. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు నాన్ కూడా అక్కడ నుండి వెళ్తుంటాడు. ట్యూషన్ టీచర్ అతన్ని పిలుస్తాడు. ఇప్పుడు అతను అంటాడు నువ్వు ఇంటికి ఎలా వెళ్తావు. ఇప్పుడు నాన్ అంటాడు నేను క్యాబ్ తీసుకుంటాను. ఇప్పుడు వాళ్ళ టీచర్ అంటాడు ఇక్కడ క్యాబ్ దొరకడం చాలా కష్టం, నేను నీకు డ్రాప్ చేయాలా. ఇటువైపు మనం చూస్తాం టీ వాళ్ళ అంకల్ ఒక ఇల్లీగల్ కసినోని నడుపుతుంటాడు. టీ అతని గురించే వర్క్ చేస్తుంటాడు. ఇక్కడ మనం చూస్తాం టీ వాళ్ళ అంకల్ ఒక వ్యక్తిని ఊపడుతూ ఉంటాడు, అతన్ని స్లాప్ చేస్తాడు. ఇంకా అతను అంటాడు ఇది నువ్వేం చేసావు, న్యూల్ అకౌంట్ ఎవరితో ఉందో వాళ్ళని ఎలా అరెస్ట్ అయ్యేలాగా చూసావు, ఒకవేళ ఇది నా పైన వస్తే ఇప్పుడు నువ్వు కథం. ఇప్పుడు ఆ వ్యక్తి అంటాడు ఐఎమ్ సారీ బాస్, నీకు తెలుసా నాకు ఎంత నష్టం కలిగిందో, ఇది నీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు వాళ్ళ అంకల్ అంటాడు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు వెళ్ళిపో. ఇటువైపు టీ అదంతా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ అంకల్ టీని పిలుస్తాడు. ఇప్పుడు అతను టీ మీద కూడా కుప్పడుతూ ఉంటాడు. నువ్వు టైం పాస్ చేస్తున్నావా, 3 days లో నువ్వు నాకు ఒక అబ్బాయిని వెతికి పెట్టు, ఎంతనైతే మనం అతనితో ఒక
అకౌంట్ ని ఓపెన్ చేయించడానికి. ఇప్పుడు టీ అంటాడు, ఇది వెతకడం అంత ఈజీ కాదు అంకల్. అంకల్ అంటాడు, అయితే వెతకాలి, కస్టమర్ చాలా డబ్బులను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాడు. అప్పుడు టీ ఆర్గ్యుమెంట్ చేయడానికి వెళ్తాడు, కానీ అంకల్ అతన్ని ఆపేస్తాడు. ఒకవేళ ఇది నువ్వు చేయకపోతే నేను నీకు డబ్బులు ఇవ్వను. అప్పుడు మీ నాన్నకి అతని మెడిసిన్ దొరకదు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, వాళ్ళ గ్రూప్ మెంబర్స్ వాళ్ళందరూ వాళ్ళ స్టోరీని జడ్జెస్ ముందు చెప్పడానికి వెళ్తారు. ఇటువైపు పూరును జీన్ మొత్తం స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అందులో నుండి ఒక జడ్జి పోర్ నేమ్ ని చూస్తుంది. మిగతా వాళ్ళందరూ జడ్జ్ కి కూడా చెప్తుంది పోర్ ఎవరు. మిగిలిన టీం మెంబర్స్ అందరూ రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు లేడీ జడ్జ్ ఉంటుంది, ఆమె బయటికి వస్తుంది. అప్పుడు ఆమె అంటుంది, మేము డిసైడ్ అయ్యాము, ఈ ఇయర్ యొక్క ఫండింగ్ హిడెన్ క్యారెక్టర్ కి దొరుకుతుంది. అప్పుడు వాళ్ళందరూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనం చూస్తాం, నాన్ కూడా వస్తాడు. టీ అతన్ని చూసి అంటాడు, వావ్ గ్రీస్, నువ్వెక్కడి నుండి వచ్చేసావు. ఇప్పుడు నాన్ అంటాడు, చిన్ నాకు చెప్పాడు పిచ్చింగ్ ఎక్కడ జరుగుతుందో, అందువల్లనే నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు వాళ్ళందరూ జిన్ వైపు చూస్తారు. ఇప్పుడు జిన్ అంటాడు, నాన్ రైటర్, సో నేను అనుకున్నాను అతను కూడా ఇక్కడ ఉండాలని. ఇప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు జిన్ అతని బ్యాగ్ లో నుండి ఒక కెమెరాని తీస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, మనం అందరం కలిసి ఒక ఫోటోని దిగుదాం మెమరీ గురించి. వాళ్ళందరూ కలిసి పిక్స్ దిగుతాడు. అప్పుడు జిన్ ఆ ఫోటోని నాన్ కి ఇస్తాడు. థ్యాంక్ యూ మా గురించి స్క్రిప్ట్ ని రాయడానికి. ఇప్పుడు నాన్ అంటాడు, ఓ ఇది నా గురించా. ఇప్పుడు జిన్ స్మైల్ చేసి హా అని అంటాడు, ఇది మా తరపున థ్యాంక్ యూ గిఫ్ట్. ఇప్పుడు నాన్ ఆ ఫోటోని తీసుకుని వాళ్ళందరితో అంటాడు, నేను మీ అందరికి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు దీని మీద వర్క్ చేయించడానికి నాతో. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, వాళ్ళందరూ బార్బిక్యూ చేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. పోర్ అంటాడు, చాలా మంది ఉండే, అందులో నుండి కూడా మనమే సెలెక్ట్ అయ్యాము. ఇప్పుడు టీ కామెంట్ చేస్తాడు, నాకైతే అనిపిస్తుంది పోర్ వాళ్ళ నాన్న యొక్క లాస్ట్ నేమ్ గురించి ఇదంతా జరిగింది. టాప్ అంటాడు, హా నేను కూడా అదే అనుకున్నాను. జిన్ అంటాడు, లేదు ఇది నాన్ రాసిన స్క్రిప్ట్ వల్ల. టాప్ అంటాడు, ఈ జిన్ నేను చాలా నోటీస్ చేశాను, నువ్వు గ్రీస్ తోని ఎందుకు అంత మంచిగా బిహేవ్ చేస్తావు, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా నడుస్తుందా. జిన్ అంటాడు, నాన్ మనకి హెల్ప్ చేశాడు, ఇంకా మీరందరూ చూసుకోండి, మీరైతే అతనికి పిచ్చింగ్ టైం ఉన్న ప్లేస్ కూడా చెప్పలేదు, ఇంకా ఈ బీబీక్యూ ఇంకా మీరైతే అతన్ని ఇన్వైట్ కూడా చేయలేదు. పోర్ అంటాడు, వెల్ గ్రీస్ యొక్క వర్క్ అయిపోయింది, ఇప్పుడు ఇది ప్రొడక్షన్ టీం వల్ల వర్క్ ఉంది. మనకి అతని హెల్ప్ అవసరం లేదు కదా. ఇంకొక విషయం, ఇప్పటి నుండి అతనితో మాట్లాడకు జిన్. టీ అడుగుతాడు, పోర్ ఇది పాసిబుల్, ఈ మూవీని థియేటర్స్ లో చూపిస్తారా, మనం టికెట్స్ ని అమ్మగలమా. పోర్ అంటాడు, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, నాకు అనిపిస్తుంది మన మూవీ గురించి అందరికి టికెట్స్ ని కొనాల్సి వస్తుంది. ఇప్పుడు జిన్ అంటాడు, ఒకవేళ మూవీని ఫెస్టివల్స్ కి కూడా చూపెడితే అది కేవలం మనకి చాలు. ఇప్పుడు టీ అంటాడు, హే మనమైతే చాలా హార్డ్ వర్క్ చేసాము, మనం బడ్జెట్ కి కూడా చాలా మనీని స్పెండ్ చేస్తున్నాము. పోర్ నువ్వు మీ నాన్నకి త్వరగా చెప్పేసి సినిమా హాల్స్ ని రెడీగా ఉంచాలని. పోర్ అంటాడు, సరే నేను మేనేజ్ చేసుకుంటాను. నెక్స్ట్ డే మనం చూస్తాం, పోర్ వాళ్ళ మా అమ్మ పోర్ తో అడుగుతుంది, నేను విన్నాను నీకు షార్ట్ ఫిల్మ్ యొక్క బడ్జెట్ దొరికింది అని. పోర్ అంటాడు, హా మామ్. ఇప్పుడు పోర్ వాళ్ళ మామ్ వైపు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, ఏమైంది, ఏమైనా కావాలా. ఇప్పుడు పోర్ అంటాడు, వెల్ నాకు మూవీ చేయడానికి బడ్జెట్ దొరికింది, సో నాకు ఒక కెమెరా కావాలి. ఇప్పుడు వాళ్ళ మామ్ అంటుంది, ఇది అయితే లక్షల్లో ఉంది. ఇప్పుడు ఆమె వాళ్ళ నాన్న వైపు చూపెడుతూ అంటుంది, వద్దు అని. ఇప్పుడు పోర్ అంటాడు, నేను ఈ మూవీని థియేటర్స్ లో చూపెట్టాలనుకుంటున్నాను, ఇంకా టికెట్స్ కూడా అమ్మాలనుకుంటున్నాను, నేను అడగాలనుకున్నాను సినిమాలో చూపించడానికి మీరు ఏమైనా చేయగలరా. ఇప్పుడు వాళ్ళ మామ అంటుంది, సరే నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడతాను, ఎప్పుడైతే మూవీ రిలీజ్ అవుతుందో నేను ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా ఇన్వైట్ చేస్తాను. ఇప్పుడు పోర్ వాళ్ళ నాన్న ఇప్పుడు అతను అంటాడు, షార్ట్ ఫిల్మ్ నీకు అంత హై క్వాలిటీ కెమెరా ఎందుకు అవసరం. ఇప్పుడు పోర్ అంటాడు, కెమెరా అయితే బాగుండాలి కదా, ఎందుకంటే మూవీని పెద్ద స్క్రీన్ లో చూపిస్తారు కదా. ఇప్పుడు వాళ్ళ మామ్ వాళ్ళ నాన్నని ఒప్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె అంటుంది, మన అబ్బాయి ఏమైనా మంచి చేస్తే ఇంకా ఫేమస్ అయితే నీకే క్రెడిట్ వస్తుంది కదా. అప్పుడు వాళ్ళ నాన్న కెమెరాని కొనడానికి ఒప్పుకుంటాడు. ఇప్పుడు పోర్ అంటాడు, థ్యాంక్ యూ, నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. నెక్స్ట్ డే మనం చూస్తాం, పోర్ యొక్క కెమెరా స్కూల్లోనే డెలివర్ అవుతుంది. అప్పుడు పోర్ అతని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళందరూ గ్రూప్ మెంబర్స్ ఎలా యాక్ట్ చేస్తుంటారు అంటే అసలు వాళ్ళకి నాన్ ఎవరో తెలియదు అన్నట్టు. ఇటువైపు టీకి వాళ్ళ అంకల్ నుండి కాల్ వస్తుంది. అతను చెప్తూ ఉంటాడు, నువ్వు ఒక స్టూడెంట్ ని తీసుకురా. టీ అంటాడు, నేను ట్రై చేశాను కానీ ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళ అంకల్ అంటాడు, నువ్వు ఏది ఏమైనా చేయకని రేపటి వరకు ఎవరినైనా ఒకరిని తీసుకురా. ఇటువైపు మనం చూస్తాం, లాస్ట్ రూమ్ మొత్తం ఖాళీగా ఉంటుంది, కేవలం పోర్ యొక్క కెమెరానే అక్కడ ఉంటుంది. టాప్ వస్తాడు, అటు ఇటు చూస్తాడు. ఇప్పుడు అతను కెమెరాని
తీసుకొని ఆడుతుంటాడు. అతను కెమెరాని ఎడ్జ్ మీద పెడతాడు. అతని వల్ల ఆ కెమెరా కింద పడి పగిలిపోతుంది. టీ కూడా అది చూస్తాడు. టాప్ తనని తను డిఫెండ్ చేస్తాడు. నేనేం చేయలేదు, ఇది కేవలం పడిపోయింది టీ అంటాడు. అది దానంతటా అది ఎలా పడిపోయింది? ఇప్పుడు టాప్ ప్రతిమాలతో ఉంటాడు. టీ ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా, ప్లీజ్ ప్లీజ్. అప్పుడు టీకి ఒక ఐడియా వస్తుంది. అతను టాప్ అతని ప్రాబ్లమ్ ని ఒకటేసారి ఎలా సాల్వ్ చేసుకోవాలో. ఇప్పుడు అతను అంటాడు, నువ్వు దీన్ని డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేకుండా. టాప్ అడుగుతాడు ఎలా. ఇప్పుడు టీ అంటాడు, నేను ఎలా చెప్తానో నువ్వు అలా చేస్తుండు. ఇప్పుడు వాళ్ళు కెమెరాని మళ్ళీ అక్కడ పెట్టేస్తారు. అప్పుడు మనకి తెలుస్తుంది రూమ్ లో ఫ్లూక్ కూడా ఉన్నాడు అని. టాప్ అతనితో అంటాడు, నువ్వెవరికి చెప్పకు. ఎప్పుడైతే క్లాస్ రూమ్ లో మిగతా వాళ్ళందరూ స్టూడెంట్స్ ఇంకా నాన్ కూడా ఉంటాడు. ఇప్పుడు టీ వెళ్లి నాన్ దగ్గర కూర్చుంటాడు. ఇప్పుడు అతను అంటాడు, ఐఎమ్ సారీ, ఈ మధ్యలో నేను చాలా రూడ్ గా బిహేవ్ చేశాను నీతోని. ఇప్పుడు మేము నిన్ను ప్రొడక్షన్ టీమ్ లో కూడా వర్క్ చేయించుకోవాలనుకుంటున్నాము నీతోని. ఇప్పుడు నాన్ అంటాడు, నాకైతే ఏం రాదు. అప్పుడు టీ అంటాడు, నాకు ఒక కెమెరా మ్యాన్ కూడా కావాలి, ఎందుకంటే పూర్ కేవలం డైరెక్టర్ అవుతాడు, మిగిలిన వాళ్ళందరూ యాక్టర్స్. కానీ అప్పుడు నాన్ అంటాడు, నాకు కెమెరాని యూజ్ చేయడం రాదు. టీ అంటాడు, అదేం హార్డ్ వర్క్ కాదు, నువ్వు కెమెరాని తీసుకురా, నేను అది నీకు చూపిస్తాను. నాన్ అంటాడు, మనం తర్వాత చేద్దాం. ఇప్పుడు టీ అంటాడు, ఇది మనం ఇప్పుడే చేయొచ్చు, టీచర్ రావడంలో చాలా టైం ఉంది. ఇప్పుడు నాన్ కెమెరాని తీసుకోవడానికి వెళ్తాడు. ఇప్పుడు అతను ఈ వైపుకి వెళ్తుంటాడు. అప్పుడు టాప్ అతని కాల్ ని మధ్యలో పెట్టేస్తాడు. ఇప్పుడు నాన్ అతని కాల్ వల్ల కింద పడిపోతాడు. ఇటువైపు నాన్ కెమెరాని ప్రొటెక్ట్ చేస్తాడు. ఇప్పుడు పోర్ వెంటనే వచ్చి అతని దగ్గర నుండి కెమెరాని తీసుకుంటాడు. అప్పుడు అతను చూస్తాడు కెమెరా పగిలిపోయి ఉంది అని. అతను నాన్ మీద కోపడుతూ ఉంటాడు. ఇటువైపు జిన్ కూడా చెక్ చేస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, ఇది ఎలా అనిపిస్తుంది అంటే కెమెరా డైరెక్ట్ గా ఇలా మీద పడ్డట్టు. నాకు నీ మీద డౌట్ ఉంది టీ, నువ్వు నాన్ తో కెమెరాని తీసుకురావడానికి ఎందుకు చెప్పావు? అప్పుడు టీ అంటాడు, నేను కేవలం అతనితో మాట్లాడాను, అతను కేవలం మన కెమెరా మ్యాన్ కావాలని నేను అతనికి కెమెరాని నేర్పించాలనుకున్నాను. ఇప్పుడు జిన్ అంటాడు, పోర్ మన కెమెరా మ్యాన్ ఉండే కదా. ఇప్పుడు టీ అంటాడు, ఓ నాతోని తప్పు జరిగింది, నాకు అనిపించింది పోర్ కేవలం డైరెక్టర్ అవుతాడు అని, కేవలం నేను హెల్ప్ చేయాలనుకున్నాను. ఇప్పుడు పోర్ అరుస్తాడు, నాకు తెలియదు, ఈ కెమెరా 2 lakhs పాత్ ది, నువ్వు వెళ్ళి నీ పేరెంట్స్ కి చెప్పేసి నువ్వు నాకు మనీని పే బ్యాక్ చేయాలి, లేకపోతే నేను మా నాన్నని మీ ఇంటికి పంపిస్తాను, అర్థమైందా? అతను నాన్ని కొట్టపోతాడు. టాప్ ఫ్లూక్ వైపు చూస్తాడు. ఇప్పుడు ఫ్లూక్ కేవలం అతనికి ఒక సైన్ ని చూపిస్తాడు. ఇప్పుడైతే నాన్ ఇంటికి వస్తాడు. అప్పుడు నాన్ వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఆమె చెప్తుంది, నేను ఈ మంత్ నీకు డబ్బులను పంపించలేను, కానీ నువ్వు డబ్బుల గురించి టెన్షన్ తీసుకోకు, నేను ఒక పద్ధతిని ఇస్తాను ఎలాగైతే నీకు డబ్బులు పంపడానికి, నువ్వు నీ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇటువైపు నాన్న అలా మాటలను విని డైరెక్ట్ గా రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అతను ఏడుస్తూ ఉంటాడు. అతను హార్ట్ ఎమోజీ ఉన్న ఆ పర్సన్ కి కాల్ చేస్తాడు, కానీ అతను పికప్ చేయడు. ఇప్పుడు నాన్ ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను తనని తను స్టూపిడ్ అని పిలుచుకుంటూ ఉంటాడు. తను అప్పుడు అతని టాబ్లెట్స్ ని ఎక్కువగా తినాలనుకుంటాడు. అప్పుడే జీన్ వచ్చి అతన్ని పిలుస్తాడు. నాన్, నువ్వు ఇంట్లో ఉన్నావా? ఇప్పుడు నాన్ అతని టాబ్లెట్స్ ని పెట్టేస్తాడు. జిన్ నాన్ వాళ్ళిద్దరూ కలిసి టెర్రస్ మీదకి వెళ్తారు. ఇప్పుడు జిన్ అంటాడు, నాకు అనిపిస్తుంది కేవలం పోర్ కి కోపం వస్తుంది కావచ్చు, నువ్వు డబ్బుల గురించి టెన్షన్ తీసుకోకు, తన ఫ్యామిలీ చాలా డబ్బులున్న వాళ్ళు, ఇదైతే కేవలం పగిలిపోయిన కెమెరా, వాళ్ళకి పెద్ద ఫరక్ ఏం పడదు. ఇప్పుడు నాన్ అంటాడు, ఏదైతే మనం చేసామో దాని రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాలి కదా. జిన్ అంటాడు, నువ్వు ఎంత చేయగలిగితే నువ్వు అంతా చేయి. ఇప్పుడు జిన్ అంటాడు, నా దగ్గర ఒక పద్ధతి ఉంది, నేను నా ఫొటోస్ తోని నీ డబ్బులను సంపాదించడానికి ట్రై చేస్తున్నాను, నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేయగలవు, నువ్వు నాకు ఒక కెమెరా అసిస్టెంట్ లాగా వర్క్ చేయొచ్చు. నాన్ అంటాడు, జిన్ ఇది లక్షల్లో మాట, ఇంత తక్కువ టైంలో ఇన్ని డబ్బులు నేను ఎక్కడి నుండి తీసుకురావాలి? ఇంకొక విషయం, మనకి కెమెరా ఈ వీక్ లోనే యూజ్ చేయాల్సి ఉంది. జిన్ అంటాడు, మనం ఇంత డబ్బులను ఎక్కడి నుండి తీసుకురావాలి? ఇప్పుడు నాతోని ఎంత అవుతుందో మనం అంతా చేద్దాం, నేను పోర్తో మాట్లాడతాను, సరే కదా? నాన్ అంటాడు, థ్యాంక్ యూ సో మచ్ జిన్, నాకు హెల్ప్ చేయడానికి. జిన్ అంటాడు, ఇట్స్ ఆల్ రైట్, నేను కేవలం నేను స్మైల్ చేస్తూ చూడాలనుకుంటున్నాను నాన్. అప్పుడు నాన్ తన టీయర్స్ ని స్వైప్ చేసి స్మైల్ చేస్తుంటాడు. నెక్స్ట్ డే వచ్చి నాతో చెప్తాడు, నేను చెప్పేలాగా నువ్వు చేస్తే, నువ్వు ఒక బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేస్తే, అప్పుడు నేను నీకు పూరి ఒక కెమెరాని ఫిక్స్ చేయడానికి డబ్బులు ఇస్తాను. ఇప్పుడు నాన్ అడుగుతాడు, ఇది ఇల్లీగలా? ఇప్పుడు టీ అంటాడు, ఇది తప్పు జరగకపోతే అప్పుడు ఎవరు పట్టుబడరు, ఈ అకౌంట్స్ ఓనర్ సంవత్సరాల వరకు సేఫ్ గా ఉంటారు, వాళ్ళకి లక్షలు దొరికాయి దీని గురించి. ఇప్పుడు నాన్ ఆర్గ్యూ చేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు టీ అతనితో చెప్తాడు, 30,000 బాత్, ఒకవేళ ఈ రోజు నువ్వు అకౌంట్ ని ఓపెన్
చేస్తే నేను నీ అకౌంట్ లో 30,000 బాత్ ని ట్రాన్స్ఫర్ చేస్తాను ఈ రోజు. ఇది నీ ఇష్టం. నేనైతే కేవలం నీకు హెల్ప్ చేయాలనుకున్నాను. రీజన్ ఇప్పుడు నాన్ ప్రెషర్ లో వచ్చి సరే అని ఒప్పుకుంటాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.